వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025 ఎగ్జిట్లో వచ్చినటువంటి సోషల్ బిట్స్కి మనము ఆన్సర్ చూద్దాం. మరి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమంటే సూర్యునికి మరియు భూమికి మధ్య దూరము సుమారుగా, సూర్యునికి మరియు భూమికి మధ్య దూరము సుమారుగా ఎంత అంటే ఇక్కడ మరి దీనికి ఆన్సర్ సెకండ్ వన్ 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంతంటే దాదాపుగా 150 మిలియన్ కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించింది ఏది? ఇక్కడ సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించింది ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తు. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించింది ఏదంటే ఇక్కడ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూమి భ్రమణం వల్ల ఏర్పడే బలాన్ని ఈ విధంగా పిలుస్తారు. భూభ్రమణం లేదా భూమి భ్రమణం వల్ల ఏర్పడేటువంటి బలాన్ని ఈ విధంగా పిలుస్తారు. దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ వన్ ఫెర్రల్స్ నియమం. ఫెర్రల్స్ నియమం అని అంటారు. భూమి భ్రమణం వల్ల ఏర్పడే బలాన్ని ఫెర్రల్స్ నియమం అని అంటారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గాంధార శిల్పకళ దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో అభివృద్ధి చెందింది. గాంధార శిల్పకళ దేని చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో అభివృద్ధి చెందినది తక్షశిల. దీనికి ఫోర్త్ ఆప్షన్ అనమాట. తక్షశిల చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో గాంధార శిల్పకళ అనేటువంటిది అభివృద్ధి చెందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో ఫిరంగి పేలుడు కారణంగా మరణించినటువంటి 16వ శతాబ్దం చెందినటువంటి పాలకుడు. క్రింది వాణిలో ఫిరంగి పేలుడు కారణంగా మరణించినటువంటి 16వ శతాబ్దికి చెందినటువంటి పాలకుడు ఎవరంటే సెకండ్ దీని ఆన్సర్ షేర్షా. షేర్షా అనేటువంటి వారు రాజు ఫిరంగి పేలుడు కారణంగా మరణించినటువంటి పాలకుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బెంగాల్లో సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును దారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మొఘల్ చక్రవర్తిని ఒప్పించింది. మరి దీనికి ఆన్సర్ తెలిసిందే మీకు, ఔరంగజేబు అనమాట. థర్డ్ ఆన్సర్ ఔరంగజేబు. బెంగాల్లో సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును దారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఔరంగజేబును ఒప్పించింది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. 1857 తిరుగుబాటు తదనంతరము బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులలో ఇది ఒకటి కాదు. 1857 తిరుగుబాటు తదనంతరము బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులలో ఇది ఒకటి కాదు. మరి ఏది కాదంటే ఫస్ట్ వన్ ఫస్ట్ ఏముంది ఇక్కడ భూస్వాములు జమీందారులకు చెందిన భూములను ఆస్తులను జప్తు చేశారు. ఇది రాంగ్ అనమాట. ఇది చేయలేదు. ఇది భూస్వాములు జమీందారులకు చెందినటువంటి భూములను జప్తు చేశారంటే కాదు ఇది ఆస్తులు కూడా. నెక్స్ట్ కూడా మరి ఇందులో సరైన అక్కడ అంశాలు ఏమన్నాయంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ సరైన అంశాలు అనమాట ఇవి. సెకండ్ ఏమైనా ఇక్కడ భారతీయ ప్రజల మతపరమైన సామాజిక ఆచారాలను గౌరవించాలని నిర్ణయించారు. తర్వాత ఈ చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది. అదేవిధంగా భారత గవర్నర్ జనరల్ ఇక నుండి వైస్రాయి అని పిలువబడతాడు. కాబట్టి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ మూడు కూడా 1857 తిరుగుబాటు తర్వాత వచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇతను రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదిస్తారు. రాష్ట్రపతికి నివేదిస్తారంటే అతను ఎవరంటే మీకు తెలిసింది ఫస్ట్ వన్ గవర్నర్ అనమాట. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి వివరించేటువంటి వ్యక్తి ఎవరంటే గవర్నర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టును ఏర్పాటు చేశారు. దీనికి ఆన్సర్ థర్డ్ వన్ 1966 1966లో ఢిల్లీ హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం జరిగినటువంటి రోజు. భారత రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం జరిగినటువంటి రోజు ఎప్పుడంటే జనవరి 24 1950. జనవరి 24 1950లో రాజ్యాంగ పరిషత్తుకు చివరి సమావేశం జరగడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మనందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరము సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాము అని ఈ ప్రకటన ఇచ్చినటువంటి వారు ఎవరంటే ఇది ఫోర్తోను ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మనందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరము సమాన అవకాశాన్ని కలిగి ఉన్నామనేటువంటి ప్రకటన ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించడానికి ముందు వీటి ఉత్పత్తుల భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండేది. చూడండి, 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ ఆక్రమించుకోవడానికి ముందు వేటి ఉత్పత్తుల భారతదేశం అగ్రస్థానంలో ఉన్నటువంటిది అంటే దీనికి తెలిసిందే ఫోర్త్ ఆప్షన్ నూలు వస్త్రాలలో భారతదేశము ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేటువంటిది అనమాట. నూలు వస్తువుల ఉత్పత్తిలో ఎప్పుడంటే 1750 సంవత్సరాలు బ్రిటిష్ వారు బెంగాల్ ఆక్రమించుకోవడానికంటే ముందు అనమాట ఇది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము.
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి నివేదిక 2019 ప్రకారము 26% రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి వయో సమూహం ఎంతంటే సమూహం ఏది అంటే ఇక్కడ థర్డ్ వన్ 25 నుండి 35 సంవత్సరాలు అనమాట. చూడండి, భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి నివేదిక 2019 ప్రకారం 26% రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నటువంటి వయో సమూహం ఏదంటే 25 నుంచి 35 ఇయర్స్ వ్యక్తులు అనమాట వీళ్ళు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు గల 3 జోన్లలో ఇది ఒకటి కాదు. మరి దీనికి కాస్త థర్డ్ వన్ ఫ్రెంచ్ చార్లెస్ పర్వతాలు అనమాట. ఈ ఫ్రెంచ్ చార్లెస్ పర్వతాలు ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు గల 3 జోన్లలో భాగం కాదనమాట. మరి మిగతా ఏమైనా ఇక్కడ 1, 2, 4 ఈ 3 కూడా ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాల్లో ఉన్నటువంటి జోన్లలో భాగాలు అనమాట. మరి చూద్దాం ఒకసారి. మనం ఫస్ట్ ఏముంది ఇక్కడ కెనడా ప్రాంతము, తర్వాత సెకండ్ వన్ అపలేచియన్ పర్వత ప్రాంతము, ఫోర్త్ వన్ పశ్చిమ కార్డిల్లెరాస్ ఈ 3 ప్రాంతాలు కూడా ఖనిజ నిక్షేపాలు ఉన్నటువంటి జోన్లలో భాగాలన్నమాట. కానీ థర్డ్ వన్ మాత్రం ఆన్సర్ కాదు, ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ చూద్దాము. మొయినుద్దీన్ చిస్తీ దర్గా ఎక్కడ ఉంది? మరి మీకు తెలిసిందేది అజ్మీర్లో ఉంటుంది. మొయినుద్దీన్ చిస్తీ దర్గా అజ్మీర్లో ఉంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తేలి నీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఏ జిల్లాలో కలవు? దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. తేలి నీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూమి వైవిధ్యము, ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, మతము సమాజము మరియు సంస్కృతి సమాచారము అనేవి సాంఘిక శాస్త్రం యొక్క ఇవన్నీ ఏమైతే ఇవన్నీ కూడా ఇతివృత్తాలు అన్నమాట. ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర ఇతివృత్తాలు. చూద్దాం మరోసారి మనము. భూమి వైవిధ్యము, ఉత్పత్తి వినిమయము జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు పరిపాలన, తర్వాత సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, మతము సమాజము మరియు సంస్కృతి సమాచారము అనేటువంటివి ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క ఇతివృత్తాల కిందికి రావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని చెప్పినటువంటి వారు ఎవరంటే దీనికి థర్డ్ ఆన్సర్ ఐఎఫ్ ఫారెస్టర్. సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని చెప్పినటువంటి వారు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ దేశం మొత్తానికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించినటువంటిది. దేశం మొత్తానికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించినటువంటిది ఏంటంటే ఇక్కడ దీనికి ఫస్ట్ ఆన్సర్ NEP 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 అనేటువంటిది దేశం మొత్తానికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించిందనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ కమిషన్ సిఫార్సు మేరకు పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రము ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టబడింది. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ సెకండరీ విద్యా కమిషన్ 1952. ఏ కమిషన్ సిఫార్సు మేరకు అంటే సెకండరీ విద్యా కమిషన్ 1952 ప్రకారము కమిషన్ యొక్క సిఫార్సు మేరకు పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టబడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భౌతిక పటాలలో సరికాని జతలను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ సెకండ్ వన్ AB కూడా ఇక్కడ సరికావంట. ఎరుపు రంగు ఎడారి అంటే రాంగ్, ఇది పసుపు కొండలు ఇది కూడా రాంగ్ అనమాట. మరి సరైన ఇక్కడ ఏమన్నా ఇక్కడ CD సరైనటువంటి చూద్దాము. నీలం రంగు దేన్ని సూచిస్తుందంటే భౌతిక పటాలలో నదులు మరియు సముద్రాలను సూచిస్తుంది. అదేవిధంగా ముదురు ఆకుపచ్చినటువంటిది మైదానాలను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 6 నుండి 10వ తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో గల విద్యా ప్రమాణాల సంఖ్య. 6 నుండి 10 తరగతుల సాంఘిక శాస్త్ర పుస్తకాలలో గల విద్యా ప్రమాణాల సంఖ్య ఎంతంటే దీనికి ఆన్సర్ సెకండ్ వన్ 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. 6 నుండి 10వ తరగతి ఉన్నటువంటి సాంఘిక శాస్త్ర పుస్తకాలలో అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సమస్య పరిష్కారంలో ఈ క్రింది ఉపగమాలను అనుసరించవచ్చు. సమస్య పరిష్కారంలో ఈ క్రింది ఉపగమాలను అనుసరించవచ్చు. మరి అవేమంటే ఇక్కడ ఫోర్త్ వన్ ఇక్కడ ABCD 4 కూడా ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, అదేవిధంగా సంశ్లిష్టనాత్మక ఇవన్నీ కూడా సమస్య పరిష్కారంలో మనము ఉపయోగించేటువంటి ఉపగమాలు అనమాట. చూద్దాం మరోసారి. ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, అదేవిధంగా సంశ్లిష్టాత్మక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో జ్ఞాన నిర్మాణం జరుగు సందర్భాలను గుర్తించండి. క్రింది వాటిలో జ్ఞాన నిర్మాణం జరిగేటువంటి సందర్భాలు గుర్తించండి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ పూర్వభావన, తపన కలిగించడము, తర్వాత మానసిక ప్రక్రియ. పూర్వభావన, తపన కలిగించడము, మానసిక ప్రక్రియ అనేటువంటి సందర్భాలలో జ్ఞాన నిర్మాణం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఇవి మనకు సోషల్లో వచ్చినటువంటి బిట్స్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.